ఈ విధంగా మనకు టన్నెల్ లోపల అది 14 కిలోమీటర్ల దగ్గర జరిగిన సంఘటన కనుక చాలా అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇలాంటి ఇన్సిడెంట్ నాకు తెలిసి ఇంతవరకు జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక ఆపరేషన్ చేయాలంటే 1-2 ప్రతిబంధకాలు ఉంటాయి, కానీ అన్ని అవరోధాలే ఉన్నాయి. డే 1 నుంచి కూడా మన సిబ్బంది అనేక రకాల ఏజెన్సీలు, రైల్వేస్ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, మా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పనిచేస్తున్నారు. ఇది ఇంకా ఈ రాబోయే కాలంలో త్వరితగతంగా మేము డెడ్ బాడీస్ని దొరికి దీనికి ముగింపు పెడతామనే ఆశాభావంతో ఉన్నాం. మీరు తెలంగాణ ఫైర్ సర్వీస్ మొత్తం వర్క్ చేస్తారు ఇక్కడ? తెలంగాణ ఫైర్ సర్వీస్ అంటే మేము ఎస్డీఆర్ఎఫ్గా ఫామ్ అయింది. ఎస్డీఆర్ఎఫ్ తరఫున వచ్చి ఇక్కడ మేము పనిచేయడం జరుగుతుంది. మా అనేక మంది ఆఫీసర్లు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ మేము టన్నెల్ రెస్క్యూలో భాగం చేశాము. వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఫీడ్బ్యాక్లు, వాళ్ళ ఇన్సైట్స్ తీసుకొని రోజుకు మేము మరింత ఉధృతంగా చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారండి? నెక్స్ట్ ఒక డెడ్ బాడీ దొరికింది. మనము ఆ సమీపంలోనే ఈ కెల్లా నుంచి వచ్చిన డాగ్స్ కొన్ని పార్ట్స్ చూపించాయి. అక్కడ తవ్వకాలు జరిపి ఇంకా అక్కడ వెలువడే ఉంది. ఇందులో మా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాత్ర ఏంటంటే మెయిన్లీ డీవాటరింగ్, డీసిల్టింగ్, తర్వాత మిషన్ పార్ట్స్ బయటికి పడేయడం, తర్వాత అక్కడ ఉన్న పేరుకుపోయిన బురదను దాన్ని తొలగించడం, మరియు సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్లో మిగతా ఏజెన్సీతో పాటు మనం కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ అండి.